హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? సో ఈ జనాలను చూస్తే మీకు అర్థమైపోతుంది, దసరా నవరాత్రులు. సో బేసిక్గా నవరాత్రులు అంటే 9 రోజులు అమ్మవారికి అయితే నిత్య పూజలు అయితే అందుకుంటారు. సో మా చిన్న వాల్టర్లో పండగ ఎంత బాగా చేస్తారనేది ఈ చిన్న వ్లాగ్తో మీకు అర్థమైపోతుంది. సో బేసిక్గా ఈరోజు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి. సో తమ తమ బోనాలను సమర్పించుకోవడానికి అయితే వస్తారు. అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ పట్టుకొని మొత్తం ఊరంతా కూడా ఊరేగింపు చేస్తారు. అలానే ఘటాలను కూడా ఎత్తుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అమ్మవారికి హారతించారు, అందుకని చెప్పి హారతిని కూడా తీసుకున్నాను. అండ్ లోపల అయితే మీరు చూసినట్టయితే పూల ఘటాలు అవి పెట్టుకుని ఉన్నారనమాట. సో అమ్మవారికి మొత్తం ఊరంతా కూడా తిప్పేసి తీసుకొని వస్తారు. సో బేసిక్గా మన చిన్న వాల్టర్లోని ముగ్గురు అమ్మవార్లని చూపించుకొని వస్తారనమాట. సో ముగ్గురు అమ్మవార్లు అంటే ముందుగా మనం కిందకు వెళ్తే ఆ డౌన్ దిగితే మీకు ఇక్కడ అప్పలమ్మవారు ఉంటారు. సో ఆమెకు చూపించి మళ్ళీ సదునపట్టులోకి వచ్చి దాని నుంచి కనకమ్మ తల్లి గుడికి వెళ్తాము. కనకమ్మ గుడి తల్లి నుంచి ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళి ఇంకా అలా డౌన్ దిగిపోయి సివియర్ డౌన్ దిగి ఇంకా అమ్మవారికి అయితే పూల ఘటాలను సమర్పిస్తాం అనమాట. సో ఈ ప్రొసీజర్ అంతా అరౌండ్ 8:30 అయిందనమాట. సో అందరూ తమ తమ ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను కూడా ఇక్కడికి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే మా అత్తగారు భవానీ మాల వేసుకున్నారు కాబట్టి సో మా అత్తగారు పెద్ద అత్తగారు వీళ్ళందరూ కూడా భవానీ మాలలోనే ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను రావడం జరిగింది. అండ్ మా అత్తగారు కూడా ఇక్కడ బోనాలు తీసుకున్నారనమాట, అందుకని బోనం వెత్తడానికి వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్టయితే పూల ఘటాలు అయితే బయలుదేరిపోయాయి అనమాట. సో ఈ ఘటాల వెనకాలే మిగతా వాళ్ళు కూడా తమ కుండలని నెత్తిపేత పెట్టుకొని ఇంకా ఘటాల వెనకాతలో వెళ్తారనమాట. సో ఇక్కడైతే మంచిగా అందరూ దండం పెట్టుకుంటున్నారు. అందరూ బాగుండాలి, తమ తమ అనుకున్న అన్నీ కూడా జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలతోటి ప్రతి ఒక్కరు అమ్మవారిని స్మరించుకుంటూ ముందుకైతే కదలడం జరిగింది. అండ్ ఇక్కడైతే ఒక పెద్ద అతను వచ్చారు. అండ్ ఆయన తమ విధానం ప్రకారం కూడా అమ్మవారికి మంచిగా ధూపంతో పూజ అయితే చేశారనమాట. సో అక్కడ పూజ జరగగానే మనం అయితే ముందుకి బయలుదేరిపోయాం. అమ్మవారికి చాలా ఇష్టమైనది ధూపం. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఘటం వెతుకున్న వాళ్ళందరికీ కూడా ధూపంతో స్వాగతం చెప్పారు. సో కాబట్టి ఇక్కడ ఈ ధూపం పొగల్ని పీల్చుతూ అమ్మవారిని స్మరించుకుంటూ ఆ పాజిటివిటీ తోటి తమని అమ్మవారికి ఎంతో ప్రీతి అయిన ఈ ధూపాన్ని ముందుగా ఘటాలు ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధూపం వేస్తున్నారనమాట. ఈ ధూపం వల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట. తల్లి అందరినీ చల్లగా చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ధూపాన్ని వేయడం జరుగుతుందన్నమాట. సో తమ తమ శుద్ధి చేసుకొని ఇంకా అమ్మవారికి స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు తమ ఘటాలను మోసుకొని ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈయన ప్రతి సంవత్సరం కూడా ఆయనే వచ్చి చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ఫాలో అయిపోయారు. అండ్ ఈసారి అయితే యూజువల్గా అందరూ మాల వేసుకున్నారు. సో కాబట్టి అందరూ కూడా బాగా చేశారనమాట. అండ్ నేను కూడా నా టర్న్ వచ్చింది. సో నేను కూడా బోనం వెతుకున్నానని చెప్పాను కదా. సో నేను కూడా అయితే ఘటం వెతుకొని వెళ్తున్నాను అనమాట. సో మీరు చూసినట్టయితే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఏ ఈవెంట్ అయినా సరే ప్రతి ఒక్కరు తమ ఇంటి నుంచి వచ్చి బాగా పార్టిసిపేట్ చేస్తారు, ఎంతో కలిసికట్టుగా ఉంటారు. నాకు ఈ చిన్న వాల్టర్లో నచ్చేది అది చాలా చాలా నచ్చుతుంది. సో కాబట్టి మీరు ఇంకా మంచి వీడియోస్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. సో అలా కంటెంట్తో ముందుకు రావాలంటే మీ ప్రేమ అభిమానాలు నాకు చాలా కావాలి. సో కాబట్టి ఇంకా నా వీడియోని ఎవరైనా చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకాస్త మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను. సో సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.